కేటీఆర్ ఇంకా ఆయనకు అర్థం అవట్లేదు రాజకీయాలు. 150 జేసీబీలు రెడీ పెట్టుకున్నారు. ఇది అంటే ఇప్పుడు ప్రధానమైన పోటీ అంటే ఇక్కడ మా జూబ్లీహిల్స్, ఐ లిమిట్ మై సెల్ఫ్ టు జూబ్లీహిల్స్. అయితే హైడ్రా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కువగా ప్రచారం చేస్తుంది. హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్కి ఏం చేయలేరు, వాళ్ళు సత్తాలో లేరు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు వస్తారు, మాట చెప్తారు, మళ్ళీ మర్చిపోతున్నారు. ఎన్ని కూటమిలు చేసినా కానీ, ఏది చేసినా కానీ అల్టిమేట్లీ కాంగ్రెస్ పార్టీ వారి పర్ఫార్మెన్స్తోని. అంటే హైదరాబాద్లో కూడా క్యాస్ట్ కాంబినేషన్స్ పనిచేస్తాయి బాగా. బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టినా, బీఆర్ఎస్ స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టినా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు వస్తుందో వాళ్ళిద్దరి మధ్యలో స్ప్లిట్ అయితే డెఫినెట్లీ కాంగ్రెస్కే పార్టీ డెవలప్మెంట్, అభివృద్ధి డెవలప్మెంట్ వాళ్ళ నిజంగా డయాడ్ సమస్యలు. అంటే మీరు చెబుతుందేమో పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము జూబ్లీహిల్స్లో అనేది మీరు చెబుతున్నారు. నిన్న మొన్నటి దాకా 3-4 మాత్రమే, ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఆ సంఖ్య 12 దాకా చేరింది. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి తెలంగాణ మంత్రి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి ఇన్ఛార్జ్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. నమస్కారం వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు, గత అసెంబ్లీ ఎన్నికలు మేము చూసాం, పార్లమెంట్ ఎన్నికల్లో మీ ప్రచారం చూసాం. అంటే చెన్నూరు నుంచి మీరు పోటీ చేసినప్పుడు చాలా తేలిగ్గా క్యాంపెయిన్ చేశారు, పెద్దగా ఎక్కడ ఇబ్బంది పడిన పరిస్థితి కూడా లేదు. మీ అబ్బాయి వంశీ గారు, ఆయన పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చాలా లైట్గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ని మీరు ఎక్కువగా ఇంత ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? ఫోకస్ ఏం లేదు, బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అది టీఆర్ఎస్ సీటు, టీఆర్ఎస్ అభ్యర్థి ఇంతకుముందు గెలిచినాడు, కాంగ్రెస్ దాన్ని కైవాసం చేసుకునేది అవసరం ఉంది. ఇది కూడా ఒక ఇన్ బిట్వీన్ మిడ్ టర్మ్ టెన్యూర్లో ఎలక్షన్ వస్తుంది. కాంగ్రెస్ దీంట్లో గెలవడం చాలా ఇంపార్టెంట్. అంటే రెఫరెండం అనుకుంటున్నారా? ఇదే రెఫరెండం ఏమి ఉండదు, కానీ జనరలీ ప్రజలు కూడా చూస్తున్నారు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది. ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ హయాంలో సిటీలో ఏం డెవలప్మెంట్ అయింది, సరిగా అయిందా లేదా, చాలా హోప్స్ ఉండే. ఇంతకుముందు ఏదో చేస్తారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు, ఇవన్నీ కూడా చాలా హోప్స్ ఉండే. జూబ్లీహిల్స్లో మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు నిజంగానే ఆశ్చర్యపడిపోయినాను. 10 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలందరూ కూడా ఇక్కడ సమస్యలు ఉన్నాయో అది మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. అందరూ కూడా అదే విషయాలు మాట్లాడుతున్నారు. అంటే ఎటువంటి సమస్యలు అవి? అన్ని చోట్ల డ్రైనేజ్ సరిగా లేదు, సీసీ రోడ్స్ సరిగా లేవు, పైనుంచి హైటెన్షన్ లైన్స్ పోతున్నాయి, ఎవరు పట్టించుకోలేదు. ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ లేదు, ప్రజల దగ్గర సమస్యలు ఉన్నాయి, దీన్ని ఎట్లనో తీర్చాలి అని చెప్పి అలాంటి ఎఫర్ట్ ఏం కనబడలేదు నాకు. సో వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నా మెయిన్ జాబ్ ఇన్ జూబ్లీహిల్స్ వాజ్ అందరు కార్యకర్తలకు ఒక తాటిపై తీసుకొచ్చి, అందరు విభేదాలు ఉన్నాయి, విభేదాలన్నీ కాంగ్రెస్ పార్టీలో మీకు తెలుసు అన్ని చోట్ల కూడా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. సో అందరు కూడా వారి ఒపీనియన్ చెప్తుంటారు. సో ఫస్ట్ ఖర్గే గారు ఎప్పుడైతే సిటీకి వచ్చారో, మీటింగ్ పెట్టుకున్నారో, ఆ రోజు నుంచి నాకు చెప్పారు మీరు చూడాలి. అయితే నేను ఆ రోజు మా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, లీడర్స్ అన్ని డివిజన్స్లో నేను ఇదే చెప్పినాను. ఆ రోజు ఖర్గే గారి ప్రోగ్రాంలో మీరే స్వయంగా పబ్లిక్ని మొబిలైజ్ చేసే బాధ్యత మీరందరూ తీసుకోవాలి, ఎవరి సత్తా ఏముందో నేను చూస్తాను అని చెప్పి ఆ రోజు ఖర్గే గారి మీటింగ్ పోలేదు. కానీ బిగినింగ్లో అన్ని చోట్ల తిరిగి వచ్చిన ఎవరు మొబిలైజేషన్ కరెక్ట్గా చేస్తున్నారు, ఎవరు లీడర్సు, ఎవరికి మంచి పట్టుదల ఉంది, ఇవన్నీ కూడా ఆ రోజు నేను 1 డే విజిట్లో అందరు నాయకులు ఎవరికి ఎంత స్థాయి ఉందో నేను ఆ రోజు కనుక్కోవడం జరిగింది. అందరూ కూడా మంచిగా మొబిలైజేషన్ చేశారు జూబ్లీహిల్స్లో. సో నాకు ఒక ధైర్యం వచ్చింది, రైట్, దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గెలవలేదు ఇన్ని సంవత్సరాలు. యాక్చువల్లీ చూసుకుంటే లాస్ట్ 20 years నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు. విష్ణువర్ధన్ రెడ్డి, అంతకుముందు పీజేఆర్ గారు, దాని తర్వాత గెలవలేదు. సో దీన్ని మళ్ళీ మోటివేట్ చేసి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి పని చేసేది అవసరం ఉన్నదని చెప్పి ఫస్ట్ క్యాడర్ని అందరినీ విభేదాలు డిఫరెన్సెస్ దూరం చేసి
వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకురావడం. అంటే గత ఎన్నికల్లో మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ కావచ్చు, రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా విజయం సాధించింది. హైదరాబాద్ ఏరియాలో మన జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే కాంగ్రెస్ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచిన పరిస్థితి లేదు. తర్వాత జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో మాత్రం గెలిచారు, ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్ మంచి విజయం సాధించింది, అధికారంలో ఉంది కాబట్టి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ చాలా వీక్. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మొత్తం అన్ని చోట్ల ఓడిపోయింది. తర్వాత జరిగిన బైపోల్ ఎలక్షన్లో ఒక సెగ్మెంట్లో మాత్రమే గెలిచింది, ఒక కార్పొరేటరే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్లా మీరు ఏ విధంగా డెవలప్ అయ్యారు హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో? అంటే ఇప్పుడు అన్ని చోట్ల నేను తుమ్మల గారు, పున్నం గారు, మేము ముగ్గురం కూడా అన్ని డివైడ్ చేసుకున్నాం బాధ్యతలు. ఈ ఏరియాలో మనము రెస్పాన్సిబుల్గా, ఎందుకంటే అన్ని చోట్ల తిరగాలి, కలిసి తిరగాలంటే టైం అవుతుంది. అంటే మీరు ప్రచారం అయితే చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఏదైనా డెవలప్ అయిందా? అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 0 వచ్చింది హైదరాబాద్లో, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ఏ విధంగా బలోపేతం అయిందంటారు? అంటే ఇక్కడ మా జూబ్లీ హిల్స్, ఐ లిమిట్ మై సెల్ఫ్ టు జూబ్లీ హిల్స్. రైట్. ఇతర ఏరియాస్లో నాకు తెలియదు, కానీ నేను లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినప్పుడు నేను ఆ ఎలక్షన్స్లో కీలకమైన పాత్ర వేశాను. సో నాకు ఒక కాంప్రహెన్సివ్ ఐడియా సిటీలో ఎట్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నడుస్తాయి, ఎట్లా కాస్ట్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరు ఎక్కడ ఏం చేస్తే ఏముంటుంది, నాకు ఒక మంచి అవగాహన ఉంది. అంటే హైదరాబాద్లో కూడా క్యాస్ట్ కాంబినేషన్స్ పనిచేస్తాయి బాగా? ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి కదా, ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఆ సమస్యలు ఏమున్నాయో కనుక్కోవాలి. సో కొంచెం కాస్ట్ కాంబినేషన్ కూడా అంత పని చేయకపోవచ్చు, కానీ సమ్వేర్ ఇట్ విల్ హ్యావ్ అ రోల్. సో మనము ఆ లీడర్స్ని కూడా మనం తీసుకునేది అవసరం ఉన్నది. సో ఇట్ విల్ బికమ్ ఈజియర్ టు క్యాంపెయిన్. అల్టిమేట్లీ ఓట్స్ విల్ ఫాల్ మా క్యాండిడేట్ పైన, క్యాండిడేట్ పార్టీని చూసి ఓట్స్ వేస్తారు, కానీ టు క్రియేట్ అ నెక్సెస్, కరెక్ట్, రెలవెంట్ అండ్ ఇంపార్టెంట్. సో నేను అది ఫస్ట్ మేము చేసామన్నమాట. జూబ్లీ హిల్స్లో అన్ని చోట్ల కూడా ఎవరెవరు సీనియర్ లీడర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలి. సో టుడే మీరు చూసుకుంటే జూబ్లీ హిల్స్లో క్యాండిడేట్ అనౌన్స్ కానప్పటికీ కూడా పార్టీ ఈజ్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ జూబ్లీ హిల్స్. సో అది ఒకటి ఫస్ట్ జాబ్, పార్టీని స్ట్రెంథెన్ చేయడంలో. దాని తర్వాత మేమేం చేసామంటే అన్ని బూత్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క బూత్కి 20 మంది కార్యకర్తలు ఉండాలని చెప్పి పార్టీ జాయింట్ సెక్రటరీ ఆల్ ఇండియా విశ్వనాథన్ గారు కూడా వచ్చి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అన్ని చోట్ల కూడా నేను వెరిఫై చేస్తాను, ఐ విల్ నాట్ గో బై ఓన్లీ లిస్ట్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, మేము వెరిఫై చేసిన తర్వాత మేము ఈ స్ట్రక్చర్ ప్రకారంగా మనం పోదామని ఒక నిర్ణయం తీసుకోవడం. అంటే మీరు చెబుతుందేమో పార్టీని స్ట్రెంథన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము జూబ్లీ హిల్స్లో అనేది మీరు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తే దాదాపు నిన్న మొన్నటి దాకా 3-4 క్యాండిడేట్లు, అంటే 3-4 మాత్రమే అభ్యర్థులు ప్రయత్నిస్తున్న పరిస్థితి టికెట్ కోసం. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఆ సంఖ్య 12 దాకా చేరింది. అంటే నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, దీంతోపాటు కొత్త పేర్లు కూడా, విజయలక్ష్మి అనే పేరు వస్తుంది, ఈ లేటెస్ట్గా మైనంపల్లి హనుమంతరావు, ఇన్ని పేర్లు వస్తున్నాయి కదా. ఏంటి దీన్ని ఎట్లా, అంటే లోపల ఇంటర్నల్గా ఉన్న సమస్యలు ఇవన్నీ? అది సింపుల్ అండి. నేను ఎస్టర్డే సిద్దిపేట పోయాను, ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ సిద్దిపేట. సిద్దిపేట పోయినప్పుడు నేను దసరా విషెస్ కార్యకర్తలకు చెప్పి జస్ట్ ఒక కలిసిపోతే బాగుంటుందని చెప్పి కొందరిని పిలుచుకోవడం జరిగింది. అయితే అక్కడ కూడా ఇదే ఫీలింగ్ ఉంది. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత సిద్దిపేటలో కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. అక్కడ క్యాడర్ని మోటివేట్ చేయడము, ఇందిరమ్మ ఇల్లులు అలాట్మెంట్లో ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్, ఇవన్నీ కూడా మంచిగా స్ప్రెడ్ కావడం జరిగింది. సో అక్కడ ఏమన్నారంటే ఫస్ట్ టైం సార్ మా సిద్దిపేటలో అన్ని పోస్టుల కోసము క్యాండిడేట్స్ ఉన్నారు. దట్ వాజ్ అ అచీవ్మెంట్, ఎందుకంటే హరీష్ రావు ఇస్ అ స్ట్రాంగ్ క్యాండిడేట్ దేర్, రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ. సో అక్కడ అందరు కూడా క్యాండిడేట్స్ ఉన్నారు. దట్ వాట్ ఈస్ ద మీనింగ్, అందరికి ఒక హోప్ ఉన్నది కాంగ్రెస్ గెలుస్తుందని. అలాగే ఇక్కడ కూడా ఇంతమంది అభ్యర్థులు వచ్చినారంటే కాంగ్రెస్ విన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎక్కువ మంది ఆశిస్తారు, మాకు టికెట్ కావాలి, మాకు టికెట్ కావాలి. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఒకవైపు కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడం జరిగింది, కార్యకర్తల జోషు, బూత్ లెవెల్ కమిటీస్ ఫార్మేషను, మేము అబ్జర్వర్స్ని, టీపీసీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గారు గౌడ్ గారు చైర్మన్స్ని మాకు అందరినీ అలాట్ చేయడము, వాళ్ళు వచ్చి అక్కడ ఫీల్డ్ వర్క్లో నిజంగా ఎవరు పని చేస్తున్నారో, సో పార్టీ వైజ్ స్ట్రాంగ్ అవడం జరిగింది. సెకండ్, అక్కడ ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో
పర్టికులర్లీ డ్రైనేజు, నాలీలు, సీసీ రోడ్సు, శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డ్స్, ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో. సో ఇక్కడ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే నిజంగా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉందో అవన్నింటిలో కూడా ఆల్రెడీ మేము యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ప్రజలకు ఒక నమ్మకం కల్పించినాం. ఏమని, అరే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఉన్నప్పుడు డెఫినెట్లీ పనిచేస్తుంది, మాకు వాళ్ళు మాటిస్తే ఇంతకుముందు ఏదైతే గ్యారంటీ కార్డు అమలు చేసినారో మళ్ళీ ఇక్కడ కూడా మాకు పనులు అవుతాయని చెప్పి ఒక నమ్మకం కల్పించడం జరిగింది. పార్టీ డెవలప్మెంట్, అభివృద్ధి డెవలప్మెంట్ వాళ్ళ నిజంగా డైహార్డ్ సమస్యలు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నాను, టీఆర్ఎస్ టైంలో వాళ్ళు మెగా ప్రాజెక్ట్స్, మెగా ఎక్స్పెండిచర్స్ చేసి సామాన్యునికి ఏదైతే అవసరాలు ఉన్నాయో అది నెగ్లెక్ట్ కావడం జరిగింది. సో ఐఎమ్ గోయింగ్ బై సింపుల్ థింగ్స్. వారికి డే టు డే వారికి ట్రబుల్స్ ఏమున్నాయి, వారికి ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి అది చాలా మట్టుకి ప్రజలలో వెళ్ళి వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఏంటంటే మార్నింగ్ వాక్లో పోవడము, అందరు ప్రజలతో కలవడము, వారు వచ్చి వారి సమస్యలు చెప్పుకోవడము, అప్పుడే వారి సమస్యలు కూడా పరిష్కరించడము, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ జూబ్లీస్లో కావడం. సో ఓవరాల్ వన్ వే పార్టీ, సెకండ్ వే అభివృద్ధి, థర్డ్ క్యాండిడేట్స్ కూడా మంచి క్యాండిడేట్స్ వస్తున్నారు. సో ఇఫ్ యూ టేక్ దిస్ ట్రిపుల్ కాంబినేషన్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ముందజుడు. ఓకే, వివేక వెంకటస్వామి గారు, ఇప్పుడు మొత్తం 4 లక్షల ఓట్లు, అంటే 1000 తక్కువ 4 లక్షల ఓట్లు ఉన్నాయి. అందులో 1,20,000 ఓట్లు ముస్లిం ఓట్లే ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసింది అజరుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన ఓడిపోయారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయంలో మీకు అజరుద్దీన్ గారికి కొంత తేడాలు ఉన్న నేపథ్యంలో అజరుద్దీన్ గారిని మీరే తప్పించారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. అది క్రికెట్ అసోసియేషన్, మా సమస్యలు ఉంటాయి, అది ఏం ట్యాకిల్ చేయాలో అది ట్యాకిల్ చేయాలి. నేను ఎప్పుడు కూడా జాబ్ తీసుకున్నప్పుడు అది ప్రొఫెషనల్గా ఆ పని ఎట్లా చేయాలి, ఆ పనికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, దాన్ని పార్టీకి ఎట్లా బెనిఫిట్ అవుతుందని చెప్పి ఆ ఆలోచనతో ఎప్పుడు కూడా పనిచేస్తాను. సో ఇక్కడ అజరుద్దీన్ గారు కూడా నాతో తిరిగినారు, మేమందరం కూడా అన్ని చోట్ల వెళ్ళడం జరిగింది. ఇది ఒక రాజకీయ కోణం. దీనిలో రాజకీయ కోణం ఏంది, అజరుద్దీన్ గారిని మనము ఒక పార్టీకి చాలా ఉంది. నేను ఢిల్లీలో కూడా అందరితో మాట్లాడినప్పుడు, లేదు మనం ఒక ముస్లిం క్యాండిడేట్ని ఎంకరేజ్ చేయాలి, ఒక ముస్లిం క్యాండిడేట్ని మంత్రి చేయాలి. కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా 3 క్యాబినెట్ బర్త్స్ ఫ్రీగా ఉన్నాయి. దాంట్లో ఒక సీటు ముస్లిమ్స్కి డెఫినెట్లీ వారు అలొకేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మీరు చూస్తారు, అన్ఫార్చునేట్లీ మాకు ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు. సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఫస్ట్ ఇమ్మీడియట్లీ అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ చేయడము అదొక అవకాశం వచ్చింది. మేము ఆల్రెడీ చేసినాము, వారు కూడా సంతోషిస్తున్నారు. సరే నాకు కూడా మంచి ఛాన్స్ ఇచ్చినారు. అంటే ఆయనకి పూర్తి సపోర్ట్ మీద ఉంటుందా? 100% సపోర్ట్. అంటే ఆయన ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ముస్లింకి మంత్రి క్యాబినెట్లో తీసుకోవచ్చు, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అజరుద్దీన్కి ఛాయిస్ ఉందంటారు, అజరుద్దీన్ గారు తీసుకుంటారు. అరే ఎవరు క్యాండిడేట్ ఉంటారు, అజరుద్దీన్ ఉంటారు, ఇతర వాళ్ళు ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అజరుద్దీన్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు హైకమాండ్తో చర్చించి. సో ఎవరు ముస్లిం క్యాండిడేట్ ఆయన ఒక్కనే ఉన్నాడు అనుకోరు, దే హ్యావ్ టు మే కన్సిడర్. సో దాన్ని లేదు, ఇంకో క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఉన్నారు, పార్టీ విల్ థింక్ సరే నెక్స్ట్ ఈసారి ఆయన మంత్రి చేసి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ పార్టీకి ఉన్నాయి. కానీ ఒక ఆప్షన్ అయితే 100% కమిట్మెంట్తో ఏముందంటే కాంగ్రెస్ పార్టీ, మేము ముస్లిం క్యాండిడేట్ని ఒక మంత్రిని చేసేది అవసరం ఉంది, డెఫినెట్లీ చేస్తామని చెప్పి అన్ని చోట్ల కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఐఎమ్ కన్విన్స్డ్ దట్ పార్టీ, అజరుద్దీన్ గారు కూడా వాళ్ళు ఎమ్మెల్సీ అయిపోతారు, తర్వాత ఈ డెఫినెట్లీ వర్క్ ఫర్ ద పార్టీ. ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నారు. సో హీ విల్ 100% హోల్ హార్టెడ్లీ సపోర్ట్ కాంగ్రెస్ క్యాండిడేట్. ఓకే, అంటే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది.
చెప్తున్నారు అది అందరికీ ఉంటుంది కదండి. అదే అవును. ఓకే. వివేక వెంకటస్వామి గారు, ఇప్పుడు దానం నాగేంద్ర గారి భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి అది స్పీకర్ దగ్గర ఉంది, అది ఫైనల్ స్టేజ్కి వస్తుంది. అంటే దానం నాగేంద్ర గారు కావచ్చు, కడియం శ్రీహరి గారి మీద, వీళ్ళిద్దరి మీద వేటు పడవచ్చు అనేది కొంత ప్రచారం ఉంది. దానికి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దానం నాగేంద్ర గారికి జూబ్లీ హిల్స్ ఇవ్వచ్చు, దానం నాగేంద్ర గారు కూడా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే రేపు మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఖైరతాబాద్ నుంచి గెలిచే పరిస్థితి ఉండదు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆయన మీద వేటు వేసే అవకాశం ఉంది. ఈలోగానే రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వచ్చు. దానికి దానం నాగేంద్ర కూడా ప్రయత్నిస్తున్నారు. దానం నాగేంద్ర గారి భవిష్యత్తు ఏంటి? దానం నాగేందర్ గారు ఈజ్ అ వెరీ గుడ్ క్యాండిడేట్. మంచి ఎమ్మెల్యే, మా ప్రజలతో మంచిగా ఉంటాడు, క్యాడర్తో మంచిగా ఉంటాడు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మంచి ఓట్స్ జూబ్లీ హిల్స్ నుంచి రావడం జరిగింది. సో ఈజ్ అ పొటెన్షియలీ గుడ్ క్యాండిడేట్, మంచి వ్యక్తి, రాజకీయ నాయకుడు. సో వారు ట్రై చేసుకుంటారు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ప్రయత్నాలు చేసుకుంటారు. అల్టిమేట్లీ కాంగ్రెస్ హైకమాండ్ వారి సర్వే చేసుకుంటుంది. మీకు తెలుసు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అన్ని చోట్ల సరిగా సర్వేస్ చేసి ఎవరు మంచి క్యాండిడేటు, ఎవరు గెలిచే క్యాండిడేటు వాళ్ళని తీసుకురావడం జరిగింది. దట్ ఈజ్ హౌ ఇన్ దట్ కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఈసారి కూడా వారి జూబ్లీ హిల్స్లో వారి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, వారి సర్వేల ప్రకారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. జూబ్లీ హిల్స్ బైపోల్లో కూటమి వస్తే, కూటమి కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రధానమైన పోటీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మనకు కనిపిస్తుంది. అయితే కూటమి నుంచి క్యాండిడేట్ ఉంటే ఎలా ఉంటుంది? నాకు అనిపిస్తుంది, నేను మొత్తం తిరిగిన తర్వాత ట్రెండ్ అంతా పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. ఇప్పుడు ఎన్ని కూటమిలు చేసుకున్నా కానీ, ఏం చేసుకున్నా కానీ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ యూరియా గొడవలలో కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పి నిర్ణయం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే యూరియా లేదని చెప్పి ఇక్కడ ధర్నా చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. అసలు ధర్నా ఎక్కడ చేయాలి? ఢిల్లీలో చేయాలి. ఢిల్లీలోనేమో వాళ్ళు షేక్ హ్యాండ్ చేస్తున్నారు. సో వారు ఒక నాటకం ఆడుతున్నారు. ప్రజలకు కూడా అర్థమైపోయింది వీళ్ళిద్దరు ఒకటేనని. సో బీజేపీ టీఆర్ఎస్ ఒకటేనని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. ఎన్ని కూటమిలు చేసినా కానీ, ఈ టీడీపీ వచ్చి వాళ్ళతో కలిసినా కానీ, ఏది చేసినా కానీ అల్టిమేట్లీ కాంగ్రెస్ పార్టీ వారి పర్ఫార్మెన్స్తోని, వారి ఏదైతే జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుంది. వారి సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే కాంగ్రెస్ ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో, ప్రభుత్వంలో ఉన్నారో, వాళ్ళ ద్వారా ఇంకెక్కువ పనులు అవుతాయి. సో డెఫినెట్లీ మూడ్ ఆఫ్ ద ఎలక్టరేట్ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ వైపే ఉంది. కూటమి అంటే టీడీపీని కూడా మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టుంది. ఎందుకంటే గతంలో ఆ నియోజకవర్గం చూస్తే టీడీపీ గెలుపొందిన పరిస్థితి, అక్కడ టీడీపీ క్యాడర్ కూడా చాలా బలంగా ఉన్న పరిస్థితి. అంటే ఇప్పుడు బీజేపీ కూటమి క్యాండిడేట్ వీళ్ళు వెళితే అంటే ట్రయాంగిల్ ఫైట్ ఉండదంటారా మీరు? మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆ ట్రయాంగిల్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా అడ్వాంటేజ్ కాంగ్రెస్కి ఉంటుంది. ఎలా? ట్రయాంగిల్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఆల్రెడీ పక్కా ఉంది. సో ఎనీథింగ్ యాంటీ కాంగ్రెస్ ఓట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళిద్దరి మధ్యలో స్ప్లిట్ అవుతుంది. ఇట్ వోంట్ గో టు వన్ వే. సో మాకు బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టినా, బీఆర్ఎస్ స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టినా, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ వస్తుందో వాళ్ళిద్దరి మధ్యలో స్ప్లిట్ అయితే డెఫినెట్లీ కాంగ్రెస్కే అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ రైట్ నౌ మూడ్ ఆఫ్ ద ఎలక్టరేట్. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెడితే మీకు లాభం అవుతుంది, వీక్ క్యాండిడేట్ పెడితే బీఆర్ఎస్కి లాభం అవుతుందంటారా? అంటే మీకు తెలిసిన విషయమే, మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ స్టాండింగ్ ఏదైతే ఉందో, ఎలక్ట్రల్ ఛాన్సెస్ అన్నీ కూడా స్లోలీగా డౌన్ఫాల్ అవుతుంది. మీరు చూశారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ వాళ్ళందరూ మేమే వస్తున్నామని అన్నారు, కానీ ఓడిపోయినారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక సీట్ కూడా గెలవలేదు. తర్వాత మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో వాళ్ళు క్యాండిడేట్ని కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముతలేరు బీఆర్ఎస్ పార్టీని. ఎందుకంటే 10 సంవత్సరాలు కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ మంత్రిగా ఉండే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, ఇక్కడ ప్రజలను పట్టించుకోలేదు. ప్రజల సమస్యలు సింపుల్. నేను అన్ని చోట్ల వెళ్ళినప్పుడు ఆ డ్రైన్స్ చూస్తే, ఆ ఓవర్ఫ్లోయింగ్, ఆ వాసన,
వాటర్ సప్లై సరిగా లేదు, ఇవన్నీ సమస్య. రోడ్స్ సరిగా లేవు, నో రిపేర్స్ టు రోడ్స్. అన్ని చోట్ల కూడా వైర్స్ హ్యాంగింగ్, హై టెన్షన్ వైర్స్. ప్రజలందరూ కూడా ఇబ్బందిలో ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ మేము ఇదే చేస్తాం, ఈ హ్యాంగింగ్ ఆఫ్ వైర్స్, ఎక్కడైతే హై టెన్షన్ లైన్స్ పోతున్నాయో ఇవన్నీ కూడా సరిగా కవర్ చేసి, త్వరగా షిఫ్టింగ్ కావాలనుకుంటే షిఫ్టింగ్ చేసి, నియర్లీ 20 crores of rupees కానీ కేవలం ఎలక్ట్రిక్ వైర్స్ షిఫ్టింగ్ కవరింగ్ కోసము ఖర్చు పెట్టడం జరిగింది రీసెంట్లీ. దాని తర్వాత నాలీలు, డ్రైనేజ్, అన్ని చోట్ల కూడా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్ల వాసన రావడము, ప్రజలందరూ కూడా హాస్పిటల్ పోవడము, డెంగీ రావడము, ఇవన్నీ ఇష్యూస్లో దాన్ని కూడా ట్యాకిల్ చేసాం. సో ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ అనమాట అన్ని డివిజన్స్లలో. ఈ రోడ్స్ విషయము, సీసీ రోడ్స్, ఇవన్నీ కూడా పనులు మంచిగా నడుస్తున్నాయి. సో ప్రజలకు నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్కి ఏం చేయలేరు, వాళ్ళు సత్తాలో లేరు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు వస్తారు, మాట చెప్తారు, మళ్ళీ మర్చిపోతున్నారు. మనకు తెలిసిన విషయమే. ఇంతకుముందు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలిచారు, దాని తర్వాత మర్చిపోయినారు. ఇప్పుడు 200 మందికి ఇచ్చినారు జూబ్లీహిల్స్లో, అక్కడ కొల్లూరులో. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కొల్లూరు పోయి మళ్ళీ అక్కడ పని దొరకాలి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సరిగా లేవు, వాటర్ సప్లై సరిగా లేదు, కరెంటు సరిగా లేదు. సో అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుడు ఆ రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాట ఇచ్చి మళ్ళీ మాట తప్పినారో, మళ్ళీ ఒకసారి వారికి అర్థమైపోయింది టీఆర్ఎస్ ఏం చేయలేరని. సో దే ఆర్ వీక్ పొజిషన్. బీజేపీ మీకు తెలిసిన విషయమే, అన్ని గొడవలలో బీజేపీ ఎదుగుతలేదు. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ఈజ్ ఇన్ ద లీడ్. కాంగ్రెస్ డెఫినెట్లీ ఈ జూబ్లీస్ ఎలక్షన్ గెలవబోతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మనం చూస్తే ముస్లింలు 1,20,000 మంది ముస్లింలు ఉన్నారు, స్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, 3rd ప్లేస్లో. మీ స్ట్రాటజీ ఏంది? ఈ 3 వర్గాలని మీరు కోఆర్డినేట్ చేసుకుంటే ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ముస్లిమ్స్లో మేము కూడా చాలామంది కలుస్తున్నారు, మాట్లాడుతున్నాము. అందరికీ మేము వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. నిజంగా ఎవరినైనా నమ్మాలంటే కాంగ్రెస్ పార్టీని నేను నమ్ముతామని ముస్లిమ్స్లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. వాళ్ళకి తెలుసు. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ముస్లిమ్స్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో, ఇంతకుముందు కర్ణాటక ఎలక్షన్స్లో, తెలంగాణ ఎలక్షన్స్లో ముస్లిమ్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇప్పుడు ఏదైతే పనులు నడుస్తున్నాయో కాన్స్టిట్యున్సీ వైజ్ చాలా మటుకు అన్ని చోట్ల కూడా పనులు నడుస్తున్నాయి. సో వాళ్ళు కూడా వర్క్ వైజ్ వాళ్ళకి కూడా హ్యాపీగా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా బాగుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ప్రజాపాలన నడుస్తుందని చెప్పి ప్రజలకు నమ్మకం ఉంది. సో ముస్లిమ్స్ విల్ డెఫినెట్లీ కాంగ్రెస్ వైపు ఉంటారు. సో వాళ్ళు ఈ వైపు చూస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక్కడ చాలా స్లమ్స్ ఉన్నాయి. మా నాన్నగారు అప్పుడు సిటీలో చాలామంది గుర్తు చేసుకున్నారు. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈజీగా కనెక్ట్ అయిపోయినారన్నమాట ప్రజలతోని, లీడర్స్తోని. ఎందుకంటే ఆ రోజులలో వాళ్ళు కూడా అంటున్నారు, అరే అప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ మంచి పని చేశారు, మళ్ళీ మీరు వచ్చారు, మంచిగా పనిచేస్తున్నారు. ఆ దగ్గర ఉన్న నిఫ్ట్ కూడా ఆయన తీసుకొచ్చిందే కదా, ఫ్యాషన్ టెక్నాలజీ. పక్క కాన్స్టిట్యున్సీ అయినా కూడా పక్క కాన్స్టిట్యున్సీలో అప్పుడు వెంకటస్వామి గారు లేదు కాంగ్రెస్ వస్తే మా పనులు అవుతాయని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక ఆశ ఉంది. డెఫినెట్లీ ఈసారి వారు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ మీద ఎట్లా? ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ ఏముంటుందండి, దే నీడ్ సేఫ్టీ. వారికి ఫస్ట్ సేఫ్టీ అవసరం. సో మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మెనస్ కంట్రోల్ చేయడము, ఎక్కడ కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా నిజంగా ఏది కరెక్టో అది న్యాయంగా పోవడము, ఇక్కడ అరాచకాలు ఏం లేవు. సో బయట నుంచి వచ్చిన వరకు ఫస్ట్ వాళ్ళకి ఈ సేఫ్టీ కావాలి. సెకండ్ ఇష్యూ ఏం కావాలంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఎవరైనా ఏమన్నా చెప్తే వారికి ఒక భరోసా ఉండాలి. అరే మాకు సమస్య వచ్చినప్పుడు ఎవరైనా మాకు పని చేస్తారు. సో మేము ఆ కాన్ఫిడెన్స్ అందట్లో అది కల్పించడం జరిగింది. సో ఇతర వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వారు డెఫినెట్లీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. ఈసారి ఈ జూబ్లీహిల్స్లో ఈ ఫౌండేషన్ ఏదైతే ఇప్పుడు వేస్తున్నామో కాంగ్రెస్ పార్టీకి, ఇది వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా మున్సిపల్ ఎలక్షన్లో అందరూ కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా
మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓకే, ఇందాక మీరు స్లమ్స్ వాళ్ళందరూ కూడా మా వైపే ఉన్నారు అన్నారు. అయితే హైడ్రా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కువగా ప్రచారం చేస్తుంది. హైడ్రా వల్ల కొన్ని దెబ్బతిన్నాయి అనేది ఎక్కువగా ప్రచారం చేస్తుంది. నేను అన్ని చోట్ల కూడా కనుక్కున్నానండి. హైడ్రా ఎక్కడన్నా వచ్చిందా, ఒక్క ఇల్లన్నా కూల్చేశారా? అన్ని డివిజన్లో ఒకటే ఒక రిప్లై, సార్ ఇక్కడ మా దగ్గర హైడ్రా రాలేదు, మా దగ్గర ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా కూల్చేయలేదు. మొన్న కృష్ణానగర్లో అక్కడ చాలా డ్రైనేజ్ ఇష్యూ ఉన్నప్పుడు అక్కడ ఏమైనా క్లీన్ చేయటానికి మేము వాటర్ వర్క్స్ ఎండీని, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, హైడ్రా కమిషనర్ గారిని అందరు కూడా వచ్చారు. అప్పుడు ఆయన కూడా క్లారిఫై చేసినాడు ఏమని, ఈ తెలంగాణ టుడేలో నమస్తే తెలంగాణలో ఏదైతే వచ్చిందో 150 జేసీబీలు రెడీ పెట్టుకున్నారు. ఇది కేటీఆర్ ఇంకా ఆయనకు అర్థం అవ్వట్లేదు రాజకీయాల్లో. అది ఇంతకుముందు సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు అని ఆ ఆలోచనతోని ఆయన 150 జేసీబీలు రెడీ ఉన్నాయి అన్నీ కూల్చివేస్తారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయటం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలకు తెలుసు ఇక్కడ కూడా హైడ్రా అక్కడ వచ్చి యూజ్ చేయలేదు. ఇక్కడ మేము కూడా చెప్తున్నాం, కాలనీస్లో వెళ్ళినప్పుడు, అక్కడ మొన్న ఓయూ కాలనీ వెళ్ళినప్పుడు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుండేవాళ్ళు, పెద్దవాళ్ళు షేక్పేట్ దగ్గర అక్కడ వాల్ కట్టిచ్చేసినాడు, పర్మిషన్ ఇచ్చినాడు. యాక్చువల్లీ రోడ్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే జిహెచ్ఎంసీ రోడ్స్ ఉన్నాయో అది యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. ఆ అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎట్లా ఇస్తారండి పర్మిషన్? సో కేటీఆర్ కేవలము స్టార్టప్స్, ఈ పెద్ద పెద్ద బిల్డర్స్కి ఇవన్నీ వాళ్ళందరితో వాళ్ళ సమస్యలు ట్యాకిల్ చేసినాడు. కానీ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విషయాలలో ఆయన ఏం పని చేయలేదు. ప్రజలకు తెలుసు. డెఫినెట్లీ ఈసారి వారు ఏదైతే అనుకుంటున్నారో వారు దాని ప్రకారంగా వారికి బీఆర్ఎస్ పార్టీ విల్ బి ఆన్ ద డిక్లైన్. అయితే రేపు ఒకవేళ ఎంఐఎం ఇక్కడ గట్టి క్యాండిడేట్ని పెడితే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ముస్లిం ఓట్లు 1,20,000 ఓట్లు ఉన్నాయి. దాని మీదే మీరు ఎక్కువగా నమ్ముతున్నారు కూడా, కాంగ్రెస్కి ఎక్కువగా ముస్లింలు ఓటు వేస్తారని. అయితే ఎంఐఎం అక్కడ బలమైన క్యాండిడేట్ని పెడితే పరిస్థితి ఏంటి? ఇంకా నేను ఇంతకుముందు చెప్పినాను, ఎంఐఎం క్యాండిడేట్ పెట్టినప్పటికీ కూడా చాలామంది ముస్లిం ఓటర్స్ మాకు కూడా ఓటు వేస్తారు. మరి అసదుద్దీన్ పైన ఉండే నమ్మకము. కానీ ఈసారి ఈ ఒక సీట్లో ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఏం కాదని తెలుసు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సో ముస్లిమ్స్ కూడా ఏం ఆలోచిస్తుంది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు, మా పనులు అవుతాయా, మా బస్తీ విషయాలలో ఎవరు పనిచేస్తారు, వాళ్ళందరూ చూస్తున్నారు. సో నాకు అనిపిస్తుంది ఎంఐఎం కూడా ఆలోచిస్తుంది, మేము ఎంటర్ అవుతే బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది, ఇది కరెక్టా కాదా పాలిటిక్స్లో అని చెప్పి బీజేపీ కూడా ఆలోచిస్తుంది కదా. మరి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో ఒక సింగిల్ యునైటెడ్ ఫ్రంట్గా పోటీ చేస్తున్నారు. ఆ ఆలోచన కూడా ఎంఐఎంలో ఉంటుంది. బీజేపీని స్ట్రాంగ్ అవ్వద్దని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంటే వాళ్ళతో ఏమైనా జరిగే మీటింగ్స్ ఏమైనా కాంగ్రెస్కి ఈ క్యాండిడేట్ విషయంలో? మేమైతే ఏం చర్చ చేయలేదు, ఇప్పటివరకు ఏం చర్చ లేదు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఉన్నప్పుడు అందరు మద్దతు అడుగుతాము, వారి మద్దతు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ప్రచారం వారు ఆల్రెడీ మాకు అసెంబ్లీలో సపోర్ట్ చేస్తున్నారు, సో ఇక్కడ కూడా అడుగుతాము, సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీ బలపండగా ఉండడానికి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు. మేము సెక్యులర్ పార్టీ కదండి. సో సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడే ఎంఐఎంకి కూడా బాగుంటుంది. అంటే ఒక ప్రచారం జరిగింది, బీహార్ ఎలక్షన్స్లో జరగబోతున్న ఎలక్షన్స్లో అక్కడ అలియన్స్ పెట్టుకుంటే జూబ్లీహిల్స్ విషయంలో మేము సపోర్ట్ చేస్తాము అని ఎంఐఎం ఒకటి పెట్టింది అనేది. ఏమండి ఈ ఆల్ ఇండియా పాలిటిక్స్ ఏమవుతుందో నాకైతే తెలియదు. ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు కమెంట్. నేను ఇక్కడ మన లోకల్ రాజకీయాలలో లోకల్ పరిస్థితుల్లో చూసుకుంటే డెఫినెట్లీ ఇంతకుముందు ఎట్లయితే ఎంఐఎం నిలబడింది, చాలాసార్లు ట్రై చేశారు కానీ వాళ్ళు గెలవలేదు మొత్తంగా. సో ఈసారి వేరే పార్టీలు స్ట్రాంగ్ అవడంలో వాళ్ళకు ఇట్స్ నాట్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది.
ఆల్ ఓవర్ ద ఇండియా మేము ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా దే విల్ ఎక్స్పెక్ట్ ముస్లిమ్స్ టు సపోర్ట్ కాంగ్రెస్. ఓకే. వివేక్ గారు, ఇప్పుడు క్యాండిడేట్ల విషయం వస్తే మైనంపల్లి హనుమంతరావు, దానం నాగేందరు, నవీన్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ ఇట్లా పేర్లు వస్తున్నాయి. అభ్యర్థి విషయంలో ఏదైనా ఇప్పటికే ఖరారు అయిపోయి సీల్డ్ కవర్లో ఉందా, లేకపోతే ఇంకా ఫైనల్ అవ్వలేదా క్యాండిడేట్? అంటే టీపీసీసీ ఇంకా ఏఐసిసి ఇద్దరు కూడా వారి సర్వేలు చేసుకుంటున్నారు. విషయము నోట్వర్తి అన్నమాట. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు మనం వారి గురించి ఆలోచించేది అవసరం ఉన్నదని చెప్పి పార్టీలో ఒక ఆలోచన ఉన్నది. ఎందుకంటే అల్టిమేట్లీ ఎలక్షన్స్ అంటే గెలవాలి, అంటే పైరవీలు లాబింగ్లు ఇవన్నీ కాదు. లేదు, ఎవరు గెలవాలి, మంచి క్యాండిడేట్ని తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాండిడేట్ని తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని పార్టీ డెఫినెట్లీ ఒక నిర్ణయం తీసుకొని నాకు అనిపిస్తుంది మంచి క్యాండిడేట్ పెడతారు. మంచి క్యాండిడేట్ పెట్టినప్పుడు ప్రజల స్పందన కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పి నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ స్ట్రాంగ్. ఓకే. ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో ముందరకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే క్యాండిడేట్ బీసీ క్యాండిడేటే ఉంటాడు అనేది గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరిగింది. బీసీ క్యాండిడేట్ అవుతాడా? మంచి క్యాండిడేట్ ఉంటే డెఫినెట్లీ బీసీ క్యాండిడేట్ ఉంటాడు. దాంట్లో ఏముంది, డిపెండింగ్. నేను ఇంతకుముందు నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. బీసీ నిర్ణయం ఏఐసిసి తీసుకుంటుంది కదా, మనం ఎట్లా తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారు కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా మొన్న అదే అన్నారు. మనము దీంట్లో ఏఐసిసికి పంపించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మనము డేటా ఏదైతే ఉందో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పొజిషను, ఎవరెవరు లోకల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ ఎన్ని డివిజన్స్లలో వారికి స్పందన బాగుంది, ఇవన్నీ కూడా డేటా తెప్పించుకున్నారు. వాళ్ళ సర్వేలో కూడా వారికి చేసుకుంటారు కదా. ఎట్లా ఉంది రిజల్ట్ ఎట్లా ఉంది? నేను ఇంతకుముందే చెప్పాను, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈసారి డెఫినెట్లీ మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే. అంటే ప్రధానమైన పోటీ ఎవరు? బీఆర్ఎస్ఆ లేకపోతే బీజేపీనా లేకపోతే ఎవరు ప్రధానమైన? నేను ఇంతకుముందే చెప్పాను, ఆల్ ఓవర్ ద స్టేట్ బీఆర్ఎస్ పార్టీది గ్రాఫ్ పడిపోతుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీది గ్రాఫ్ పడుతుంది. ఇక్కడ బీజేపీ ఎదుగుతలేదు, వాళ్ళంతా ఇంటర్నల్ ఫైట్స్ వలన బీజేపీ ఎదుగుతలేదు. ఇక్కడ కూడా వాళ్ళ పొజిషన్ అట్లనే ఉంది. దట్ ఈస్ వై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అని చెప్పి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.